నా చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు నన్ను అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి గుంటూరు తీసుకెళ్లారు. అప్పుడు ప్రకాష్ సారే మెయిన్ వక్త. ఆ రోజు అప్పుడు నా వయసు చిన్నదైనప్పటికీ కూడా ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పిన తీరు, దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానం నన్నెంతో ఆశ్చర్యపరిచాయి. తర్వాత ప్రకాష్ సార్ వెరిటాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వెరిటాస్ అంటే అర్థం సత్యం అని. ఈ వెరిటాస్ కార్యక్రమం ద్వారా మనలాంటి అనేక మంది క్రైస్తవుల్ని వాక్య సత్యంలోకి నడిపించాలనేదే ఆయన ప్రథమమైన ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశంతోనే ఆయన ఈ వెరిటాస్ అనే సంస్థను స్థాపించారు. 2 సంవత్సరాల క్రితం ఈ వెరిటాస్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి కూడా దేవుడు ప్రకాష్ సార్ గారి ద్వారా చెప్పిన క్లాసెస్ ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను. యూట్యూబ్‌లో ఆయన మెసేజెస్ కూడా నన్ను అనేక సార్లు ఆదరించాయి. ఈ 2 సంవత్సరాలు ఈ వెరిటాస్ క్లాసెస్‌లో నేనున్నాను కదా! ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడు ధన సహాయం మమ్మల్ని ఎప్పుడూ కోరలేదు. ఎప్పుడు ఆయన వ్యక్తిగత అవసరాలు మా ముందెప్పుడు తీసుకురాలేదు. ఇంకా అప్పుడు మణిపూర్‌లో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి ఆయన ఫండ్ రైజ్ చేసి అనేక మందికి సాయం చేశారు తప్ప ఏ రోజు ఆయన సహాయాన్ని కోరలేదు. ఎప్పటినుంచో నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను. ప్రారంభంలో ఆయన ఎంత నిష్టగా అయితే ఉన్నాడో, మరణించే దినం వరకు కూడా అంతే నిష్టగా ఉన్నారు. ఆయన అంత అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఎంతో ధనం అవసరమైనా సరే ట్రీట్మెంట్ కోసం ఒక్కళ్ళను కూడా ఏ రోజు డబ్బులు అడగలేదు. నిజమే, ఈరోజు క్రైస్తవ్యం ఇటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. కానీ ఒకటైతే నిజం, మన క్రైస్తవులకున్న నిరీక్షణ ఎంతో గొప్పది. ఒకరోజు ఖచ్చితంగా మనం ఆయన్ని కలుసుకుంటాం. ఆ రోజు మనందరం ప్రభువుతో కలిసి ఆనందిస్తాం. అప్పటి వరకు మనం చేయాల్సింది ఒకటే, ఆయన ఏదైతే ఆశయంతో ఆ వెరిటాస్ సంస్థను మొదలుపెట్టారో ఆ ఆశయం ఇక్కడితో ఎండ్ అయిపోయేటట్టు మనం చేయకూడదు. ఆయన కోరుకున్న ఆశయాన్ని మనం నెరవేర్చాలి. మనందరం వాక్య సత్యంలో ఎదుగుతూ అనేక మందిని వాక్య సత్యంలోకి మనం నడిపించి ఆయన ఆశను, ఆయన ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మినిస్ట్రీ. అలాగే ప్రకాష్ సార్ యొక్క కుటుంబ ఆదరణ కోసం కూడా మనందరం ప్రార్థిద్దాం. మనందరం ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.